నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఆయన యందు ఉంచిన విశ్వాసము, నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. ఆమేన్, ఆమేన్. కాబట్టి ఒకని విశ్వాసము లక్షల మంది కాల్బలాన్ని సేవ్ చేసినట్టు, లక్షల మందిని నడిపించినట్టు, ఏ నరుల ఎదుట కూడా జరగని సూచక్రియలు ఒకని విశ్వాసాన్ని బట్టి నా దేవుడు చేసినట్లు, నీ ఒక్కదాని విశ్వాసాన్ని బట్టి, నీ ఒక్కని విశ్వాసాన్ని బట్టి నా తండ్రి నీ ఇంట కార్యాలు చేయగలడు, నీ ద్వారా కార్యాలు చెయ్యగలడు. నా కాళ్ళు సపోర్ట్ చేయాలా, నాకు ఇల్లు సపోర్ట్ చేయాలా, నా కాళ్ళు పుషింగ్ ఇలా, ఇల్లు పుషింగ్ ఇలా, ఎవడు పుషింగ్ అవసరం నీకు దేవుడి పుషింగ్ ఉంది. దేవుడు నీకు తోడ్పాటు అందిస్తాడు. నువ్వు ముందుకు కదులు, విశ్వాసంతో అడుగులే, విశ్వాసంతో ప్రకటించు, విశ్వాసంతో ప్రార్థించు, విశ్వాసంతో స్తుతించు. నా దేవుని కార్యాలు చూస్తావు. ఇంకేం లేదు, రోజు మోకాళ్ళు వేసి ఏం చేయాలి చెప్పండి? ప్రభువా, అప్పులోళ్ళు చేతులు ఎత్తండి, అప్పులోళ్ళు చేతులు ఎత్తండి. ఇచ్చిన వాళ్ళ, ఇవ్వాల్సిన వాళ్ళ? అప్పులైన వాళ్ళు చేతులు ఎత్తాలి. మీరు ఇచ్చిన వాళ్ళ లేకపోతే ఇవ్వాల్సిన వాళ్ళ? ఇవ్వాల్సిన వాళ్ళు. నిజంగా కదిలించండి చేతులు. ఒక్కళ్ళన్నా ఖాళీ ఉన్నారేమో చూడండి. అందరూ అప్పులు సరికి ఏమండి, ఏమన్నా న్యాయం అయితే? నేను చెప్తున్నా, నా మాట వినండి, నేను చెప్పినట్టు చేయండి. ఇక రోజు మోకాళ్ళు వేయటం, అప్పులు తీర్చాయి అడగటం కాదు. ఏం చేస్తారో చెప్పండి, ఒక మొక్క. అప్పుడు నీ పక్కన ఎవడన్నా వచ్చి అడిగాడు అనుకో, ఏంది తీర్చినందుకు స్తోత్రం అంటున్నావు, తీర్నియా అన్నాడు అనుకో, అప్పుడేం చెబుతావు? తీర్నీరా, తీర్చాడు నా దేవుడు. అప్పుడు వాడు అనుకుంటాడు, అప్పులు ఎక్కువై మైండ్ కూడా పోయింది వీడికి. మొన్నటి దాకా బాగానే ఉన్నాడు, తెలివిగా మాట్లాడాడు, ఒక్కళ్ళు కూడా అప్పు కట్టలేదు, తీరిపోయింది అనేది పిచ్చోళ్ళలాగా మాట్లాడుతున్నాడు. ఏం చేద్దాం, అప్పులు ఎక్కువైతే మరి మెంటలు కూడా వచ్చింది వీడికి మెంటలు ఎక్కింది, ఆ అమ్మాయికి మెంటలు ఎక్కింది, తెలియదండి నీకు, అప్పులన్నీ తీరిపోయినాయి, స్తోత్రం స్తోత్రం అంటుంది, పోయింది పాపం అనుకుంటారు, ఖచ్చితంగా అనుకుంటారు. అనుకోని నువ్వు మాత్రం అదే పని చేయి. రోజు పొద్దున్నే లేవటం, ఇంకా నీకు అవకాశం ఉంటే తెల్లవారుజాము 3ంటికి లేవు. ఎటుకుడు నిద్ర పట్టదుగా అప్పులుంటే. స్తోత్రం. నిద్ర పట్టదు, ఎవడొచ్చి గోల్ చేస్తాడని భయం పడుతుంటుంది. కాబట్టి ఎటుకుడు నిద్ర పట్టదు కాబట్టి తెల్లవారుజాము 3ంటికి లేవు, మోకాళ్ళే. ప్రభువా, నా రుణములన్నీ తొలగించి నా పాప రుణమును తీర్చడానికి ప్రాణం పెట్టిన నీవు ఈ భౌతికమైన రుణములను మరి నిశ్చయముగా తీర్చుదువు కదా. తీర్చినందుకు నీకు స్తోత్రం 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 స్తోత్రం. చెప్పు, ఎన్నిసార్లు చెబుతావు చెప్పు. ఏంది అంత బాగా చెబుతున్నారు? ఎలుగెత్తి చెప్పండి. మరి ఇందాక ఎటుపోయారు? చెప్పు, గట్టి చెప్పు. తీర్చినందుకేనా? తీర్చినందుక? అది ఏదైనా అంతే. మార్చినందుకు. ఎస్ఐ గారు ఒక ఆయన భార్య మోకాళ్ళుని ప్రార్థన చేస్తుంటే ఎగిరిపోయి నడుములు తన్నాడంట, నడుములు పెట్టి కొట్టాడంట. నాకు తెలిసిన ఆయన బోర్ల పడింది. భార్య మోకాళ్ళుని ప్రార్థన చేస్తుంటే మిడిమేళం ఎగిరిపోతుంది, బోర్ల పడింది. ఏం మాట్లాడాలి? ప్రభు ఆయన దర్శించినందుకు స్తోత్రం, దర్శించినందుకు స్తోత్రం, మార్చినందుకు స్తోత్రం, దర్శించినందుకు స్తోత్రం, మార్చినందుకు స్తోత్రం. ఇంత తన్ను తన్నాడు కదా, కన్ఫామ్. ఇక కరెక్ట్గా కొద్ది రోజుల తర్వాత ఎలక్షన్ డ్యూటీ వేశారంట ఆయనకి. అదొక నడమంత్రం ఊర్లో వేశారు, డేంజర్ ఊరు అది. ఎలక్షన్ డ్యూటీకి పోయి వాళ్ళు ట్రాక్టర్లకి పట్టుడు కర్రలు వేసుకొని తిరుగుతున్నారంట. పట్టుడు కర్రలు అంటే తెలుసా? ఇంత సరిగ్గా ఉంటాయి, ఇంతలా ఉంటాయి, కొట్టుకోవటానికి వేసుకొని తిరుగుతున్నారు. బాంబులు, పట్టుడు కర్రలు అప్పటి రోజుల్లో. పోలీసు వాళ్ళు ఎమ్మడి కూడా పడ్డారంట. పోలీసు వాళ్ళే పరారైపోయే పరిస్థితి వచ్చింది, అంత డేంజర్ అయిపోయింది అక్కడ. సరే, కొంతమంది ఎటు పడ్డోళ్ళు అటు పరిగెత్తుతా ఉంటే ఈయన పోయి ఒక ట్రాక్టర్ ఎక్కబోయాడంట.
కరెక్ట్గా వాడు ఎవడో వచ్చి చూశాడో కానీ ఆ పట్టుడు కర్ర తీసుకొని ఈ ఎక్కేవాడిని ఒక కాలు లోపల పెట్టి ఇంకో కాలు బయట పెట్టాడు కదా, సరిగ్గా సెంటర్కి పెట్టి కొడితే పొలక్కమని తిరిగిందంట కాలు. ఏ కాలుతో తన్నాడో కరెక్ట్గా అదే కాలు పొలక్కమని తిరిగి. ఆయనే చెప్పాడు సాక్ష్యం. ట్రాక్టర్లో పడ్డాడు, ఇక తీసుకెళ్లారు ఆసుపత్రికి చేరిస్తే ఆ కాలు ఇరిగింది, కట్టేసి పండుకోబెట్టారు. అప్పుడు భార్య వచ్చి చూస్తుంది. ఇప్పుడు మీకు అర్థమైంది ఏం చూసిందో. అప్పుడు ఆమెకి ఏం గుర్తొచ్చి ఉంటుందో మీకు అర్థమైంది. ఆ రోజు నన్ను దండింది ఈ కాలుతోనే కదా. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆ తర్వాత దేవుడు కార్యం చేసి ఆ తర్వాత ఆ వ్యక్తి మారిపోయాడండి. శాంతినగర్లో ఆయన పిలిపించి సాక్ష్యం కూడా చెప్పించి ఆ సాక్ష్యంలోనే చెప్పాడు ఈ మాట. ఎందుకు చెప్తున్నానంటే, కఠినాత్మలను కూడా మార్చగలిగిన దేవుడు నా దేవుడు. కఠిన పాషాణ హృదయాలను కూడా బ్రద్దలు కొట్టగలిగిన దేవుడు. అయితే విశ్వాసం కావాలి. విశ్వసించి దేవుని సన్నుతించే వాళ్ళు కావాలి, దేవునికి మొర్ర పెట్టేవాళ్ళు కావాలి. ఈ నలుగురు కలిసి ఆ స్నేహితుడిని తీసుకొని యేసు ప్రభు దగ్గరికి తీసుకెళ్తే ఏం జరిగింది కార్యం? వారి విశ్వాసమును చూచి అని ఉంది బైబిల్లో. ఆ తీసుకొచ్చిన వాళ్ళ విశ్వాసాన్ని ప్రభు చూచి, బా ఎంత మంచి స్నేహితులురా, వాడు అలా పడి ఉండటం ఇష్టం లేక వాడిని బాగు చేయాలని తీసుకొచ్చి నా ముందు తీసుకొచ్చారని వారి విశ్వాసాన్ని చూచి వీని పాపాలు క్షమించి వాడిని స్వస్థపరిచి పంపిస్తాడు యేసయ్య. ఇక్కడ గమనించాలి, వారి విశ్వాసము చూచి అని రాస్తుంది. ఒకని విశ్వాసం సముద్రాలు పాయలు చేసింది. వారి విశ్వాసం ఆ రోగిని స్వస్థపరిచింది. నీ విశ్వాసం నీ పరిస్థితులను మార్చగలుగుతుంది. విశ్వాసం వ్యక్తపరచబడాలి. నీకు తెలుసా, విశ్వాసం సాహసాలకు పూనుకునిద్ది, రిస్క్ చేసిద్ది. విశ్వాసం నా దేవుడు నాకు చేసిన సాయం చెప్తున్నా. విశ్వాస విషయంలో నాకు ఇచ్చిన బలాన్ని చెప్తున్నా. మీటింగ్ పూనుకున్నావా? అంతమంది ఆత్మల రక్షణ కార్యం ఉందని నాకు తెలియదు. మీకు తెలుసా? రక్షింపబడాలని ప్రార్థన చేశాం. అది తలపెట్టిన దగ్గర నుంచి దాడులు స్టార్ట్ అయినాయి నా మీద. మానసికంగా టార్చర్, పిల్లవాడికి ఈ విరగటం నయం, ఇంకా అసలు ప్రాణ ప్రమాదం తప్పింది. తడవకిద్దరు పడుతున్నారు, ఫోన్ వస్తుంది. ఇది కావాలని పడ్డట్టుంది. ఒక్కొక్కడు పోయి ఇందాక ఒకడు సాక్ష్యం చెప్పాడు ఇక్కడ. ఏమండి, ఇప్పుడు ఎత్తు స్టాండ్ ఉందండి, ఇద్దరు ఒక పక్క ఎక్కొచ్చా? ఇద్దరు ఒకే పక్క ఎక్కొచ్చా? నన్నేం చేయమంటే ఇట్లాంటి పనులు చేస్తుంటే? ఇప్పుడు అట్లా ఎక్కారు వాళ్ళు, ఇద్దరు పడ్డారు. దేవుని మహాకృప కాపాడింది కాబట్టి ఏం లేదు, కానీ లేకపోతే ఎట్లుంటుందండి? ఇట్లా జరుగుతున్నాయి, యాక్సిడెంట్స్ అవుతున్నాయని ఇక్కడ నుంచి నడక మొదలుపెట్టి ఇక్కడ బయలుదేరా, ఆ పురుషోత్తపట్నం దాటేసరికి వాళ్ళు పడ్డారు. మొత్తం మీద 12 పడ్డారండి. పవన్ గారి దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే అంతమంది పడ్డారు. దేవుని మహాకృపను బట్టి ఆ పడ్డ వాళ్ళందరికీ ఎవరికి ఏం కాల. కానీ నాకు మానసిక క్షోభ, మెంటల్ టార్చర్, ఒత్తిడి ఎలా అనిపిస్తుందో తెలుసా? అసలు తడవకు ఒకడు పంచర్లు వేసుకొని వస్తున్నాడు, నా వల్లేగా ఇదంతా, ఈ కోటాలు ఒకటి గావించబట్టాక ఇదంతా, ఈ కోటాలు పెట్టకపోతే ఎవడికి ఏది అబద్ధగలదు, నాకు ఈ టెన్షన్ ఉండదుగా, ఎందుకు వచ్చిన రిస్క్ ఇది? కోటాల ఇందాక టెన్షన్, ఎవడికి ఏమైద్దో, నిదానంగా పోండ్రంటే పారు, బైక్ ఎక్కిన దగ్గర నుంచి ఒకడికి దయ్యంగా పోండిరా, జాగ్రత్తగా పోండిరా, మీరు మొఖాలు పగలు కొట్టుకొని నాకు మెంటల్ టెన్షన్ ఎందుకురా, దేవుడికి అవమానంరా, చిన్నగా పోండ్రంటే ఒక్కొక్కటి బైక్ ఎక్కితేనే ఆపలేము, నా కారు ముందు రుర్రు పోతూ ఉంటాడు, ఆడికి పోతున్నాడు, ఫాలో చేయండి అంటే కోటాలకి పోతున్నాడు. పోయేవాడు ఒకడు పోతాడు, మళ్ళీ భార్య,
ముందు ఇద్దరు వెనక ఒకళ్ళు మొత్తం వేసుకొని ఎట్టబోతున్నాడు. వాడు పోయే విధానం చూసి నాకు టెన్షన్ వచ్చింది. పక్కకు పోయి కారు ఆపితేనే వందనాలు అన్నీ అంటుండే. నువ్వు ఏ జన్మ ఎత్తావరా, నువ్వు మనిషివేనా, అసలు ఏంది అట్ట పోతున్నావు ఏంది అని అనబోయి అర్థం దించితేనే వందనాలు అన్నయ్య అంట. వందనాలయ్యా, చిన్నంగ బో ఏం అనలేంగా, అదేమిటి వందనాలు. తమ్ముళ్ళు అండి బైకులు వేసుకొని ఎట్టబడితే అట్ట పోతుంటారు, డేంజర్ కదా. నాకెందుకు అసలు ఈ టెన్షన్ అంతా. అస్సలు అమ్మ ఎంత టెన్షన్ అంటే, పరీక్ష అంటే నన్ను బ్రేక్ చేయాలని. కానీ ఎన్ని దాడులు జరిగినా, ఎన్ని నిరుత్సాహపు మాటలు వినపడినా ఒకటే పట్టు, నేను నీ యందు విశ్వాసం ఉంచా, ఏం చేస్తావో చెయ్యి. ఇంత సఫర్ అవుతున్నానంటే 20 రోజులు అన్నం తినలా, మళ్ళీ నా దేహం మీద దాడి. ఇన్ని జరుగుతున్నాయంటే బలమైన కార్యం ఏదో ఉంది ప్రభువా నీకు స్తోత్రం అంటే. దాదాపు 1400 మంది రక్షణ, 13 మంది అభిషేకం. మంచి కార్యాలు చేశాడు దేవుడు. విషయం ఏంటంటే అది స్టార్టిగా మొదలు పెట్టాడు, ఇప్పుడు తిప్పుతున్నాడు, ఊరూరు తిప్పుతున్నాడు. ఈ సంవత్సరం మొత్తం తిరగాల. ప్రార్థన చేయండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. తిరుగుతానే ఉండాలి యేసునామములో. బలం నా దేవుడి వల్ల ఊరూరు నా తండ్రి నామాన్ని ఊరేగించాలా. హల్లెలూయా. అది లైవ్ కూడా చూస్తూ ఉండండి. ఆ పండగలో మీరు కూడా పాలివారు కావాలా. పనులుంటే పనికి పోండి, పని ఖాళీ ఉందా లైవ్ పెట్టుకొని చూడటమే. అది ఒకరి విశ్వాసం సూచక్రియలు జరిగించి లక్షలాది మందిని నడిపించింది, బంధ విముక్తుల్ని చేసింది. ఒకరి విశ్వాసం ఎదురు దెబ్బలు తగులుతున్నా సరే మొండికి బడి అలాగనే కొనసాగినందున వందలాది మంది రక్షణ మనం చూసాం, వేలాది మంది రక్షణ మనం చూసాం, చూస్తున్నాం, చూడబోతున్నాం.